ఉదయకాల సమయంలో వేకపోడు కొరకై దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చివరి మాట, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం అంతా కూడా వచనాలన్నీ చాలా పెద్దవిగా కనపడతాయి. అంతేకాదు ఈ 11వ వచనం కూడా చాలా పెద్ద వచనంగా కనపడుతుంది. ఇక్కడ వచనాలే కాదు, ఇక్కడున్న పరిస్థితులు కూడా చాలా పెద్దవిగా, సమస్యలు పెద్దవిగా, పోరాటాలు పెద్దవిగా, శత్రువులు ఎంతో పెద్దదిగా, ఇక్కడ శోధనలు పెద్దవిగా, ఎన్నెన్నో సమస్యలు ఇబ్బందులన్నీ కూడా పెద్దవిగా ఉంటున్నాయి. దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుడు చిన్న చిన్న పరీక్షలు పంపించడు, చిన్న చిన్న సమస్యలు పంపించడు. ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన పెద్ద సమస్యలనే పంపిస్తాడు. కారణం, దేవుని ఉద్దేశము తన పిల్లలకు, తన ప్రజలకు ఆయన పెద్ద విజయాలు ఇవ్వాలనుకుంటాడు. చిన్న చిన్న సమస్యలు పంపించి ఆయన టైం వేస్ట్ చేయడు. కానీ ఏమాత్రం కూడా మన జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎంతో ఎరిగిన వాడుగా, మనకు పంపించే ప్రతి సమస్య కన్నా మనకిచ్చే పరిష్కారము, విజయం ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు దినాలు, ఇక్కడ ఎంతో యుద్ధ వాతావరణంలో అందరూ కలవరం చెందుతూ ఉన్నప్పుడు, మరి అక్కడ మొట్టమొదటి వచనంలో చూస్తే యేహూ, ఇక్కడ 4 వ్యక్తులు మనకు కనబడతారు. మొట్టమొదట యెహోషాపాతు మనకు కనబడుతున్నాడు ఈ అధ్యాయంలో. రెండవది యెహూ మనకు కనబడుతున్నాడు. మూడవది అమర్యా కనబడతాడు. నాలుగవది జబద్యా. ఈ 4 మనం చూసినట్లయితే వీరు 4 అంతల అనుభవంగా ఉన్నారు. అంటే ఈ 4 కలిసి ఒక సమాజంగా, సంఘంగా ఏర్పడుతున్నారు. ఈ 4 గురించి చూస్తుంటే అపోస్తలుల కార్యము 2:42 జ్ఞాపకం వస్తుంది. అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం. నిజంగానే ఇక్కడ కనపడేది 4 కానీ పరిస్థితులైతే చాలా పెద్దవిగా, ఎక్కువగా, శత్రువులైతే లెక్కకు మించి ఉన్నారు. ఇదినైనా నీ జీవితం కూడా కొంచెంగా ఉండొచ్చు. నీ కుటుంబంలో 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, చాలా తక్కువగా ఉండొచ్చు. నీ సమస్యలు, నీ శోధనలు, నీకుండే శత్రువులు ఎక్కువ మంది ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ 4 మనం చూస్తే మొట్టమొదటిగా యెహోషాపాతు. ఈ 4 యొక్క జీవితం యొక్క అనుభవం మనం చూస్తే 4 పేర్ల యొక్క అర్థాలు. యెహోషాపాత్ అనగా గాడ్ హ్యాస్ జడ్జెడ్, అంటే దేవుడు ఆయనే తీర్పు తీర్చాడు అని అర్థం. రెండవది యెహూ అనే పేరుకి అర్థం ఏంటంటే జెహోవా హీ ఈజ్, ఆయనే యెహోవా అయ్యున్నాడు అని అర్థము. అమర్యా అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ ప్రామిస్డ్, దేవుడు వాగ్దానం చేశాడు అని అర్థం వస్తుంది. అలాగే జబద్యా అనే పేరు మనం అర్థం చూసినట్లయితే గాడ్ హ్యాస్ బెస్టౌడ్, అంటే దేవుడే అనుగ్రహించాడు, ప్రసాదించాడు అని అర్థం. ఈ 4 పేర్ల అర్థాలు కూడా దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఆ గొప్ప బహుమానాలు, విజయాలు ఇవన్నీ కనపడుతున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, నీకు ఏమి ఉన్నా లేకపోయినా నీకు ఒక వాగ్దానం ఉంది. నీ సమస్యల కన్నా నీ వాగ్దానం చాలా పెద్దది. ఇంకా చెప్పాలంటే నీ వాగ్దానానికి మించిన గొప్ప సమస్యలు నీవి కాదు. వాగ్దానానికన్నా పెద్ద శోధనలు, కష్టాలు ఉండవు. నీ వాగ్దానమే చాలా గొప్పది. కాబట్టి ఈ 4 అనుభవాలలో ప్రభు చెప్తున్నాడు, ధైర్యము వహించుడి. ఈ మాట ఇంగ్లీష్లో చూస్తే డీల్ విత్ గాడ్, దేవునితో ఒక డీల్, ఒక నిబంధన, ఒక సంధి చేసుకోమంటున్నాడు. ఇక్కడ ప్రతి విశ్వాసి కూడా ప్రతి దినము దేవునితో డీల్ చేసుకో. నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా అది దేవునితో డీల్, కానీ అది మనుషులతో కాదు. అందుకని ఈ 4 రకాలైన అనుభవాల్లో మనకు కనబడుతున్నారు. మొట్టమొదటి చూస్తే డీల్ విత్ కరేజ్, అది ధైర్యంతో కూడిన సంబంధంగా దేవునితో వాళ్ళు కలిగి ఉంటున్నారు. రెండవది చూస్తే డీల్ విత్ కాన్ఫిడెన్స్, ఎంతో నిబ్బరముతో కూడిన మరి సంబంధంగా వారు దేవునితో కలిగి ఉంటున్నారు.
మూడవది చూసినట్లయితే డీల్ విత్ కమిట్మెంట్. వాళ్ళు ఎంతో ఒప్పుకొని దేవునికి లోబడి వారు సంధి చేసుకుంటున్నారు, ఒక ఒప్పందానికి ఏకాగ్రతకు వస్తున్నారు. నాలుగవది చూస్తే డీల్ విత్ కాంకరెన్స్. అది విజయంతో కూడిన సంధిగా కనపడుతుంది. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మనుషులతో కాదు, పరిస్థితులతో కాదు, ఈ ఉదయాన్నే ఈ దినమే దేవునితో నీ డీల్ పెట్టుకో. అందుకనే ఈ 4 రకాలైన మనుషులు, 4 రకాలైన డీల్స్ 20వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు మొదట్లోనే ఒకరు కాదు, 2 కాదు, 4 రకాలైన శత్రువులు వారి మీదకి వచ్చారు. అమ్మోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు, సిరియనులు. ఈ 4 రకాలైన శత్రువులతో మరి వీరు యుద్ధం చేయలేదు, కానీ వాళ్ళకు వాళ్ళే యుద్ధం చేసుకొని నష్టపోతూ వచ్చారు. ఇది నువ్వు కూడా ఉండున్న పరిస్థితులను బట్టి భయపడవద్దు. దేవునితో నువ్వు చేసుకునే ఈ డీల్ అనేది ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించడానికి సహాయపడుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ సమస్య, నీ శత్రువు, నీ కష్టము, భయం అనేది నీ గుమ్మం దాకే వస్తుంది, కానీ గుమ్మం దాటి బయటికి రాదు. కారణం, దేవుడు నీతో ఉన్నాడు. యెహోవా మీతో కూడా ఉండును అని ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా అదే జరిగింది. 4 గొప్ప శత్రు సైన్యాలు వచ్చినప్పటికీ కూడా వారు బయట ఉన్నారే, కానీ ఒకరోజు ఆలస్యమైనప్పటికీ కూడా వాళ్ళు లోపల అడుగు పెట్టలేకపోయారు. ఇంకా చెప్పాలంటే యెహోషాపాతు, యూదా ప్రజలే వారు బయటికి వెళ్ళి చూసినప్పుడు ఆ యొక్క శవాలు కనపడతా వచ్చాయి. శత్రువులందరూ కూడా శవాలైపోతూ వచ్చారు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు భయపడినంతసేపే అది సమస్య. నీ భయం పోతే ఆ సమస్య ఒక శవమైపోతుంది, అంటే అది ఒక డెడ్ అయిపోతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునితో డీల్ చేయి. ఇంకా ఏదైనా అవిధేయత ఉన్నదేమో అక్కడ. మరి యెహోషాపాతు శత్రువులతో, దేవుని శత్రువులతో స్నేహం చేసిన వాడుగా ఉంటున్నాడు. అలాంటి స్నేహాన్ని తర్వాత తను తీసుకోగలుగుతూ దేవుని సేవకుడు ప్రవక్తలు చెప్పింది వింటూ లోబడుతూ రాబట్టే గొప్ప విజయాన్ని పొందాడు. ఈ దినాన్ని ఇంకా లోకంతో డీల్ కలిగి ఉన్నావేమో, అన్యజనులతో డీల్ పెట్టుకుంటున్నావేమో, దేవునికి విరోధస్తులతో లేదా శత్రువులతో నువ్వు డీల్ పెట్టుకున్నావేమో. ఇలాంటి డీల్ అనేవి నీ జీవితాన్ని కృంగతీసేస్తాయి, నీ జీవితాన్ని ఎంతో పతనం చేస్తాయి, ఇంకా చెప్పాలంటే నష్టానికి దారి తీస్తాయి. కాబట్టి దేవునితో నువ్వు డీల్ కలిగి ఉంటే దావీదంటాడు 27వ కీర్తన 3వ వచనంలో, యుద్ధంలో దండు దిగినను నేను భయపడను, నా మీదకి యుద్ధము రేగినను ఇందులో నేను ధైర్యము విడవకుందని అంటాడు. కాబట్టి దేవునితోనే నీ డీల్. ఎప్పుడూ కూడా నీ డీల్ అనేది ఈ 4 రకాలుగా ఉండాలి. కాబట్టి ఈ దినమే మనుషులతో, లోకస్తులతో, పాపులతో, లోక సంబంధమైన వాటితో ఉన్న ఆ డీల్ నువ్వు తీసేసుకో. దేవుడు ఇష్టపడుతున్నాడు, నీతో ఆయన ఒక డీల్ చేసుకోవాలనుకుంటున్నాడు. నీకు విజయం ఇవ్వటానికి, నీకు గొప్ప బహుమానం ఇవ్వటానికే. అందుకనే ఈ 4 విషయాలు మర్చిపోవద్దు. డీల్ విత్ కరేజ్, డీల్ విత్ కాన్ఫిడెన్స్, డీల్ విత్ కమిట్మెంట్, డీల్ విత్ కాంకరెన్స్. దేవుడు ఇలాగ ఈ ఉదయకాలం నీకు విజయం ఇచ్చి, నీ ప్రతి శత్రువుపై, ప్రతి సమస్యపై, ప్రతి శోధనపై దేవుడు గొప్ప విజయం ఇచ్చి నీకు గొప్ప బహుమానము దయచేయులాగున నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ దిన వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేనిదిగా చేయండి ప్రభువా. దేనికి భయపడుతున్నారో, దేనికి దిగులు పడుతున్నారో, దేనికి కృంగిపోతున్నారో ప్రభువా, ఇప్పుడే నీతో ఒక సంధి, ఒక నిబంధన, ఒక ఒప్పందం చేసుకొని ఆ డీల్ అనే అనుభవంలో ప్రభువా గొప్ప విజయాన్ని పొందటానికి మీరే సహాయం చేయండి. 4 వ్యక్తులు 4 అర్థాలు కూడా మాకు చెప్తూ వచ్చారు. మాకు న్యాయం తీర్చే దేవుడవై ఉన్నావు, యెహోవావై ఉన్నావు, వాగ్దానం చేసిన వాడవై ఉన్నావు, మాకన్నీ దయచేయు వాడవై ఉన్నావు. ఈ 4 అనుభవాల్లో మేము కూడా గొప్ప విజయం పొందటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ సమయంలో ఉన్నా, ఏ స్థలంలో ఉండి ఈ మాటలు వింటున్నా ఇప్పుడే ధైర్యపరచండి. వారితో ఒక డీల్ కలిగి వారిని విజయ పదం వైపు నడిపించి మహిమ పొందండి. ఎవరైతే బలహీనలుగా ఉండి మాటలు వింటున్నారో బలపరచండి. కృంగిపోయి ఉంటే లేవనెత్తండి. నిరాశతో ఉంటే ప్రభువా ధైర్యపరచండి. మీరే సంపూర్ణ
జ్ఞానము, శక్తిని, బలహీనంగా ఉంటే ప్రభు, అనారోగ్యంతో ఉంటే సంపూర్ణ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని వందనములు చెల్లిస్తూ మేలు చేయుటకై మాతో ఉన్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్.